అన్ని అక్షరాలు అక్షరాలు కావు. పలికేవి, పగిలేవి, అడిగేవి, అడుగులేసేవి అక్షరాలు. ఒక అక్షరం ఒక మనిషి అయినప్పుడు పుస్తకం దేశం అవుతుంది. చిన్న వయసులో మార్క్సిజం అన్ని పరిష్కారం చూపిస్తుంది అని అనుకున్న దశ నుంచి ఆలోచనలు పెరిగి వయసు పెరిగి దీంట్లో వచ్చే క్రమంలో నిస్సందేహంగా మార్క్సిజం చాలా వాటికి పరిష్కారాలు చూపించింది, అందులో సందేహం ఏం లేదు. గాంధీ గారిలోనే బోల్డంత బహుళత్వం వారు ఎన్నో ప్రయోగాలు చేశారు. కాబట్టి గాంధీ కూడా పూర్తి పరిష్కారంగా అనిపించలేదు. ఉదాహరణకు దళిత సమస్య వచ్చినప్పుడు గాంధీని విభేదించిన అంబేద్కర్ని మనం కాదనడానికి వీల్లేని పరిస్థితి కనిపించింది. భారతదేశంలో ప్రత్యేకమైన పరిస్థితులు, వర్ణ వ్యవస్థ వాటి పునాదిని మనం తిరస్కరించలేని వాటి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని అస్తిత్వ ఉద్యమాల్ని అంగీకరించాల్సి ఉంటుంది, అంబేద్కర్ అంగీకరించాల్సి ఉంటుంది. కార్యాచరణ పట్ల విముఖత అనుకోవచ్చా, వ్యక్తిగత స్వేచ్ఛ అనుకోవచ్చా? వ్యక్తిగత స్వేచ్ఛ నాకు ఎక్కువ ముఖ్యం. నన్ను నేను ఎప్పుడూ లిబరేటెడ్గా ఉంచుకున్నాను. అంటే నా కవిత్వపరమైన ఆలోచన ఎప్పుడు కూడా స్వేచ్ఛగా యథేచ్ఛగా సాగింది. అదే సమయంలో మీ కమిట్మెంట్ కొనసాగుతూనే ఉంది. ఖచ్చితంగా దాని కమిట్మెంట్కి మాత్రం మార్క్సిజమే ఎప్పుడు పునాది. కవిత్వంలో కృషి చేస్తున్నారు, ఇంకో పక్కన చరిత్ర రచయితగా కూడా ఉన్నారు. ఈ రెండిటికి ఏదైనా ఒక అవినాభావ సంబంధం, అంటే మీ చరిత్ర తాలూకు అధ్యయనం మీ కవిత్వానికి ఉపబలకంగా ఉపయోగపడింది అనుకోవాలా, లేకపోతే ఆటంకపరిచిందా? రెండు ఒకటేనా ఒక రచయితకి అనేది? వృత్తిని సరిగ్గా నిర్వర్తించాలనేది మొట్టమొదటి నుంచి ఉన్న సంకల్పం. ఒకసారి మా నాన్నగారి దగ్గర నుంచి నాకు సంక్రమించిన మంచి లక్షణాలు అది కూడా ఒకటని నేను అనుకుంటాను. నీ కళలోకి మారుతున్న లేదా ఒక వస్తువుని కవిత్వం చేస్తున్న అనుభవం ఎలా ఉండేది? నేను 12 ఏళ్ల వ్యవధిలో 40 పోయమ్స్ రాశాను. తర్వాత 12 ఏళ్ల వ్యవధిలో 30 పోయమ్స్ రాశాను. అంటే కవిత మిమ్మల్ని వెంటాడి రాయించుకుందా ఎప్పుడైనా సరే? నాకు కవిత మొత్తం రాసేసిన తర్వాత మొత్తం నాలో ఉన్న శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోయినట్టుగా అనిపించేది. ఒకానొక డొల్లతనం లోపల ప్రవేశించేది. డెఫినెట్గా నా కవిత్వం నన్ను చాలా సందర్భాల్లో ప్యూరిఫై చేసింది.